హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు హెల్దీ కిచెన్. ఈ వీడియోలో క్రిస్పీగా కరకరలాడే చక్రాలు ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా చక్రాలు చేయడానికి నేను 1.5 kg బియ్యపు పిండిని తీసుకున్నాను. ఈ బియ్యపు పిండిలోకి 1/2 kg మినప్పిండి తీసుకోవాలి. మినప్పిండి రెడీ చేసుకుంటున్నాను. గుండు మినపప్పుని తీసుకున్నాను మినప్పిండి కోసం. ముందుగా వీటిని ఒక పాన్లో వేసుకొని ఈ విధంగా లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి. కొంచెం ఆలస్యమైనా కానీ తిప్పుతూ వేయించుకోండి, లేకపోతే అడుగు మాడిపోతాయి. ఈ విధంగా తిప్పుకుంటూ వేయించుకోవాలి. లైట్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇవి కంప్లీట్గా ఆరిన తర్వాత వీటిని మిక్సీ జార్లోకి వేసుకొని పిండిలాగా చేసుకోండి. ఇలా మెత్తగా పట్టించుకున్న పిండిని బియ్యపు పిండిలో కలుపుకోండి. మినప్పిండి బియ్యపు పిండి అంతటికి పట్టేలాగా ఒకసారి మొత్తం కలుపుకోండి. మళ్ళీ ఒకసారి క్వాంటిటీస్ చెప్తాను. 3/4 kg బియ్యపు పిండికి 1/2 kg మినప్పిండి కావాలి. నేను 1.5 kg బియ్యపు పిండి తీసుకున్నాను కాబట్టి 1/2 kg మినప్పిండి ఇందులో వేశాను. కప్స్లో క్వాంటిటీ కావాలంటే 3 కప్పుల బియ్యపు పిండికి 1 కప్పు మినప్పిండిని తీసుకుంటే సరిపోతుంది. తర్వాత ఇందులో 2 స్పూన్స్ పసుపు, తగినంత ఉప్పు, కొంచెం కారం యాడ్ చేసుకోండి. తర్వాత ఇవన్నీ పిండికి పట్టేలాగా ఒకసారి మొత్తం కలుపుకోండి. తర్వాత ఈ పిండిలో ఒక 50 grams మెల్టెడ్ బటర్ వేసాను. తర్వాత ఇందులో ఒక 5 స్పూన్స్ వాము, ఒక 5 స్పూన్స్ నువ్వుల్ని యాడ్ చేసుకున్నాను. తర్వాత ఇవన్నీ పిండి అంతటికి పట్టేలాగా ఒకసారి మొత్తం కలుపుకోవాలి. ఈ విధంగా పిండి అంతా కలుపుకున్న తర్వాత ఇందులో కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని ఒక ముద్దగా కలుపుకోవాలి. చక్రాలకి పిండే మెయిన్. ఇది కరెక్ట్గా వచ్చిందంటే చక్రాలు కూడా పర్ఫెక్ట్గా వస్తాయి. సో ఈ ఉప్పు, కారం అవన్నీ కరెక్ట్గా యాడ్ చేసుకొని ఈ విధంగా నీట్గా గట్టిగా కలుపుకోండి. మనకి డౌ రెడీ అయిపోయింది. దీన్ని ఒక 10 to 15 minutes పక్కన పెట్టుకోండి, మూత పెట్టుకొని డ్రై అయిపోకుండా. తర్వాత మీకు అవైలబుల్లో ఉన్న చక్రాల గిద్దను తీసుకొని పిండిని ఒక ముద్దలాగా తీసి ఇందులో పెట్టుకోవాలి. ఈ విధంగా ముద్దలాగా చేసుకొని ఇందులో పెట్టుకోవాలి. తర్వాత ఆయిల్ రెడీ చేసుకుందాము డీప్ ఫ్రై కోసం. నేనైతే డీప్ ఫ్రై కోసం ఇనుప బాండిల్ని యూజ్ చేస్తున్నాను. పిండి వంటలు ఏవైనా ఈ విధంగా ఇనుప బాండిల్ అయితే బాగుంటుంది. స్టవ్ ఆన్ చేసి ఇనుప బాండిల్ పెట్టి అందులో ఆయిల్ పోసుకోవాలి. మరీ ఎక్కువ పోసుకోవద్దు, ఆయిల్ పొంగిపోయిద్ది. హాఫ్ అయ్యేదాకా పోసుకోండి. ఆయిల్ బాగా వేడైన తర్వాత అందులో మనం చక్రాలను ఒత్తుకోవాలి. ఆయిల్ వేడైందో లేదో ఏ విధంగా చెక్ చేస్తామంటే కొంచెం పిండిని తీసుకొని అందులో వేసామనుకోండి, ఆ పిండి మునిగిపోతే ఇంకా ఆయిల్ వేడవనట్టు. ఒకవేళ ఆయిల్ ఆ పిండి కనుక పైకి తేలితే ఆయిల్ బాగా మరిగినట్టు. ఈ టెంపరేచర్లో ఉన్నప్పుడు ఈ విధంగా ఒత్తుకోండి పిండిని. ఈ పిండిని వెంటనే తిప్పకూడదు. తిప్పితే పిండి అంతా ముద్దగా అయిపోతుంది. ఇదంతా చక్కగా అడుగున బ్రౌన్ కలర్లో కాలేదాకా ఆగి తర్వాతనే తిప్పుకోవాలి. చూసారు కదా, ఈ కన్సిస్టెన్సీలో ఈ కలర్లోకి వచ్చింది అంటే మనకి చక్రాలు రెడీ అయిపోయినాయి. దీన్ని ఇంకా వేరే చిల్లుల గిన్నెలోకి మనం ట్రాన్స్ఫర్ చేసుకుందాము. ఇంకా ఇంతేనండి, కరకరలాడే చక్రాలు రెడీ అయిపోయినాయి. మీకు కనుక ఈ రెసిపీ నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.